అందరికీ నమస్కారం. 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ శాన్వి. చుట్టూ దట్టమైన అడవులు, ఎక్కడ చూసినా గుట్టలు, పక్షుల కిలకిలలు, జలపాతాల సోయగంతో ఉన్న మరి నేనెక్కడున్నా అంటే మన సిరిసిల్ల జిల్లాలో అక్కాపల్లి గ్రామం దగ్గర ఉన్న శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాను. మరి జనరల్గా అందరూ రామలింగేశ్వర స్వామి అని సంబోధిస్తారు. మరి ఈ గ్రామంలో అందరూ శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి అని చెప్పుకుంటారనమాట. మరి ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, మరి ఈ గుడి యొక్క విశేషత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, మన లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. ఇప్పుడు నా పక్కన చూసుకుంటే ఒక జలపాతం అనేది కనిపిస్తుంది అనమాట. ఈ జలపాతంకి చాలా విశేషత ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. మరి అది ఏంటి అని అంటే, ఈ జలాన్ని ఎవరన్నా తాగినా లేదంటే ఇంటికి తీసుకెళ్ళినా ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే మాయమైపోతాయి అని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చాలా బాగా నమ్ముతారు. అండ్ అలాగే ఇప్పుడు పొలాల్లో ఏంటి అంటే పంట నష్టం జరిగేటప్పుడు కానీ లేదంటే పంటకి చీడ పురుగు అవి పట్టాయని చెప్పేసి చాలామంది రైతులు కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఈ వాటర్ని తీసుకెళ్ళి పొలాల్లో జల్లిన అలాంటివి జరగవు అని చెప్పేసి కూడా భక్తులు చాలా ఎక్కువ నమ్మకం అనమాట. అండ్ అలాగే ఇక్కడికి వచ్చి చాలామంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా ఏంటి అంటే ఈ జలపాతానికి ఉన్న విశేషత ఏంటి అంటే నిత్యం ఇది కూడా రాళ్ళ నుంచి పుట్టిందంట. ఈ వాటర్ నార్మల్గా వచ్చేది కాదు, రాళ్ళ మధ్యలో పుట్టింది. కాబట్టి ఈ ఆలయాన్ని బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం అంటారు. అండ్ అలాగే ఇప్పుడు జనరల్గా ఆడవాళ్ళు ఏంటి అంటే పీరియడ్స్ ఆ టైంలో ఇక్కడికి వచ్చి వాటర్ని తాకితే మాత్రం ఇట్టే మాయమైపోతుందంట. సో అంత పవిత్రమైన ఈ జలపాతం అనమాట. మరి ఇక్కడ నుంచి వాటర్ కూడా నేను తీసుకెళ్దామని ఖచ్చితంగా కోరుకుంటున్నా. అండ్ అలాగే మరి లోపల మన రామలింగేశ్వర స్వామి శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి గారు ఉన్నారు. మరి ఆయన్ని వెళ్ళి ఆ శివుడిని ఆ ఆశీస్సులు తీసుకొని దర్శనం చేసుకుందాం పదండి. మనకి ఇక్కడ ఒక వాటర్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక ప్రవాహం అయితే కనిపిస్తుంది కదా. ఇదైతే ప్రతిరోజు ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళల్లో చెరువులు ఎండిపోయినా, వాగులు ఎండిపోయినా ఇక్కడ మాత్రం వాటర్ నిత్యం ఉంటుంది. వేసవికాలంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది అనే భక్తులు ఉంటుందంట. అండ్ అలాగే ఈ వాటర్ తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే ఇట్టే మాయమైపోతాయని చెప్పేసి భక్తులు కూడా నమ్ముతారు. మరి నేను కూడా తాగుతాను. ప్యూర్ వాటర్ ఉంది, మినరల్ వాటర్ కూడా పనికిరాదు అన్న రకంగా అయితే ఉంది. చాలా క్లీన్గా కూడా ఉంది వాటర్ చూసుకుంటే. అండ్ అలాగే ఒకసారి మనం ఆలయం లోపలికి కూడా వెళ్దాం రండి. ఇక్కడ మనకి ఎడమ వైపు ఏంటి అంటే మన రామభక్త హనుమంతుడి ఆలయం అయితే ఉందన్నమాట. క్షేత్ర పాలకుడు అంటారు. మరి ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ గుళ్ళు కానీ ఎక్కువగా చూసుకుంటే మనకి ఊళ్ళ చివర్లలో ఉంటాయి. ఎందుకంటే ఊరికి అండగా ఉండాలని, అండ్ అలాగే గుళ్ళలో కూడా ఆ ఆలయాన్ని కాపాడుతూ ఉండాలని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఖచ్చితంగా ఊరి చివర కానీ ఆలయంలో ప్రతి ఆలయం దగ్గర మాత్రం ఆయన విగ్రహాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు
ఈ వాగు కూడా ఇక్కడ మనకి రైట్ నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఒకసారి మనం లోపలికి వెళ్ళి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గారి ఆ దర్శనం కూడా చేసుకుందాం పదండి. ఇక్కడ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చుట్టూ చూసుకుంటే మనకి జలపాతాల ఆ సౌండ్ అయితే మాత్రం ఎంత స్పష్టంగా వినబడుతుందంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే. అండ్ అలాగే మనకి ఇక్కడ నందీశ్వరుడిది మనకి విగ్రహం కూడా ఉందన్నమాట. సో ఇదనేది ప్రతి శివాలయంలో మనకి నంది అనేది కనిపిస్తుంది. ముందు ఈయన్ని దండం పెట్టుకొని మన లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అండ్ ఈ ఆలయం కూడా ఇప్పటిది కాదు, 4 దశాబ్దాల క్రితం గుడి అనమాట. అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు పూజలు జరుపుకుంటూ అభిషేకాలు జరుపుకుంటూ ఇక్కడ స్వామివారు ఉంటున్నారు. అండ్ భక్తులు కూడా అలాగే ఇక్కడికి వచ్చి నమ్ముతూ ఉంటారనమాట. ఈ గుడికి వస్తే ఎలాంటి కష్టాలు అన్నా సరే తొలగిపోతాయని గంటలు కట్టడం కానీ, అండ్ అలాగే మనకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న జలపాతం కానీ ఇక్కడే ఉందన్నమాట. సో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే రైతులు కూడా ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం చెప్పుకున్నట్టు పంట పొలాల్లో వేస్తే ఎటువంటి చీడపురుగులు కూడా ఇట్టే మాయమైపోతాయని చెప్పేసి నమ్ముతారు. అండ్ అలాగే మనం ఈ స్వామివారి గురించి ఎక్కువగా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, శివరాత్రి టైంలో ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు రాత్రిపూట ఓంకారాలు కూడా విన్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తుంటారు అనమాట భక్తులు. మరి అంత మహిమగల దేవుడు మన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. మరి ఇది మన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టత, ప్రత్యేకత, ప్రాముఖ్యత అనమాట. మరి ఈ గుడి చూసుకుంటే సిరిసిల్ల జిల్లాలో ఉన్న అక్కాపల్లి గ్రామంలో ఉంది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. మరి ఇలాంటి ఎన్నో మహిమగల ఆలయాలు, ఎన్నో వందల సంవత్సరాల మహిమగల ఆలయాల గురించి తెలియాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.